సో హలో వ్యూవర్స్, వెల్కమ్ టు యాక్సెస్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట. సో మన యాక్సెస్ టెక్ తెలుగులో ఈసారి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయిన వీడియోస్ మీకు రావడం జరుగుతుంది మన ఛానల్లో. అండ్ ఇంకొకటి అంటే ఈరోజు ఒక వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, దట్ టు రిలేటెడ్ టు ఎక్సెల్ అనమాట. సో ఓకే, సో మన వీడియోలో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మన నుంచి ఏంటంటే, ఎవరైనా మన యాక్సెస్ టెక్ తెలుగు ఛానల్ ఇప్పుడే కొత్తగా చూసినట్లయితే కనుక విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. దాని ద్వారా మీకు మేము చేసే ప్రతి వీడియో అప్లోడ్ అవ్వగానే ముందుగా మీరైతే చూడవచ్చు అనమాట, అందరికంటే ముందుగా. అండ్ అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ లైక్స్ అనేవి మాకు చాలా బూస్టప్ అయితే ఇస్తాయి, మీ ఎంకరేజ్మెంట్ కూడా మాకు ఉంటుంది అనమాట. సో మీ లైక్స్ అనేవి మాకు చాలా సపోర్ట్ అయితే ఇస్తున్నాయి. అలాంటి సపోర్ట్స్ మాకు ఇంకా ఇంకా కావాలి ఫ్రెండ్స్. అందుకని మేము చేసే ఈ కంటెంట్స్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసేయండి. అలాగే మనకున్న నాలెడ్జ్ని ఇంకా కొంతమందికి షేర్ చేయాలి కాబట్టి, మనం షేర్ చేస్తే మనకి ఇంకా నాలెడ్జ్ పెరుగుతుంది కాబట్టి, మనం ఈ వీడియోతో మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయగలరు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఇక ల్యాక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, సో ఫ్రెండ్స్, మనకి ఎక్సెల్లో ఏంటంటే కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, రైట్? ఇప్పుడు నేను చెప్పే 3 ఫంక్షన్స్ ఏంటంటే లోయర్, అప్పర్, ప్రాపర్. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకుని లోయర్, అప్పర్, ప్రాపర్. సో లోయర్, అప్పర్, ప్రాపర్ ఇందులో ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్పెల్లింగ్ అయితే మన ఛానల్ నేమ్ రాస్తాను. ఒక 3 రోస్లో A1 A2 A3 రాస్తాను. చూడండి, డిఫరెన్స్ గమనించండి ఎలా రాస్తున్నాను అనేది. ఓకేనా, access space T E C H text space T E L J U Toldu space U G U J L E T space T E L U T U sheet 1 table 2. ఇప్పుడు ఇక్కడ నేను అన్ని క్యాప్స్ లాక్ లో రాశాను, యాక్సెస్ టెక్ తెలుగు అని. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు A2 లో రాస్తున్నాను చూడండి. Access text 2. Caps lock off. Edit selected C E E E E C A A C C E S S access space T E C H text space T E L U T U sheet 1 table 3 access text Telugu A2. సో యాక్సెస్ టెక్ తెలుగు ఇప్పుడు సేమ్ A3 కూడా అలాగే రాస్తున్నాను, ఎటువంటి చేంజెస్ లేదు. Edit selected text Telugu C C E S S text space T E C H text space T E L U T U sheet 1 table 4 access text Telugu A3 access text Telugu A2 access text Telugu overflowing A1 access text Telugu 1 access text Telugu 1. ఓకే, ఇప్పుడు నేను రాసింది చూశారు కదా, ఒక నిమిషం స్పీడ్ ఎక్కువైతే కానీ నేను తగ్గిస్తాను. ప్లీజ్ వెయిట్ ఫ్రెండ్స్. స్పీడ్ని అయితే తగ్గించుకుందాం మనం. Select synthesizer dialog. Synthesizer combo box IBM TTS collapse alt plus S. Book 1 Excel sheet 1. Rate 55. Rate 35. Rate 30. Access text Telugu 1. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను స్పెల్లింగ్ అయితే మీకు చూపిస్తాను ఎలా రాశాను అనేది. ఫస్ట్ A1 చూద్దాం. Edit access text Telugu. ఓకే, మనం F2 నొక్కిన తర్వాత మనకి ఎడిట్ మోడ్లోకి వస్తుంది కదా. సో కర్సర్ అనేది ఫస్ట్ లెటర్ దగ్గర రావాలంటే మనం హోమ్ అయితే ప్రెస్ చేయాలి. ఓకేనా, హోమ్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఎలా ఉన్నాయి లెటర్స్ చూడండి. C C E S S space E E C H space E E L U T U తెలుగు. ఓకే, sheet 1 table access text Telugu A2. అవన్నీ క్యాపిటల్ లో ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ మిగతా రెండు కూడా మనకి స్మాల్ లెటర్స్ లోనే ఉన్నాయి. ఓకే, access text Telugu 1 B1. ఇప్పుడు ఇక్కడ లోయర్ ఫంక్షన్ యూజ్ చేద్దాం, రైట్? ఈ లోయర్ ఫంక్షన్ ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మర్చిపోయి ఎక్కడో అన్ని లెటర్స్ కూడా మీరు క్యాపిటల్లో రాసింటారు. ఓకేనా, సో క్యాపిటల్ రాసింటారు, మీరు అంతా మళ్ళీ ఎడిట్ చేసి అంతా రాసుకోవడం కంటే కూడా వన్స్ మీరు ఈ ఫంక్షన్ యూజ్ చేశారంటే కనుక మీకు ఆటోమేటిక్గా ఆ వర్డ్ అంతా కూడా మీకు స్మాల్లోకి వచ్చేస్తుంది. సో ఆ ఫంక్షన్ అనేది మనకి ఏంటంటే లోయర్. ఓకేనా, LOWER. ఓకేనా, LOWER. సో నేను ఇక్కడ రాస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఫార్ములా ఎంటర్ చేసే ముందు గుర్తుపెట్టుకోండి, ఎక్సెల్లో ఖచ్చితంగా మనకి ఫార్ములా ఎంటర్ చేయడానికి ఖచ్చితంగా ఈజ్ ఈక్వల్ అని రాయాల్సిందే. ఓకేనా, ఇఫ్ యూ డిడ్ నాట్ రైట్ ద ఈజ్ ఈక్వల్ వితౌట్ ఫార్ములా వితౌట్ ఈజ్ ఈక్వల్ రాశారంటే మీరు మనకి ఫార్ములా అనేది వర్కౌట్ అవ్వదు అనమాట. ఓకే, సో ఖచ్చితంగా వీ నీడ్ టు ఎంటర్ ద ఈజ్ ఈక్వల్, ఆఫ్టర్ దెన్ వీ కెన్ రైట్ ఫార్ములా, రైట్? ఓకే డన్. సో ఇప్పుడు నేను రాస్తున్నాను లోయర్. Edit equals large 1 of 6 large 1 of large 1 of large 1 of 6 large 1 of 16. ఓకే, LOWER లోయర్ రాశాను నేను. లోయర్ రాసిన తర్వాత మనకైతే బ్రాకెట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. Shift 9తో బ్రాకెట్ ఓపెన్ చేసుకోవాలి.
Lower left parent. Lower parameter text required. చూసారా పారామీటర్ టెక్ రిక్వైర్స్ అంటే మనకి ఇది ఎక్సెల్ ఏంటంటే మనకి ఈ ఫార్ములాని బట్టి అది సజెస్ట్ చేస్తూ ఉంటుంది ఏం నెక్స్ట్ ఏం చేయాలనేది దాన్ని మనం అయితే అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను బ్రాకెట్ ఓపెన్ చేశాను. ఇక్కడ ఏం చేయాలి మనం? సో మన యాక్సెస్ టెక్ తెలుగు అన్ని క్యాపిటల్స్లో ఏ సెల్లో మనకి రెఫరెన్స్ ఉంది? A1 కదా. సో ఇక్కడ మనం A1 అని టైప్ చేయాలి. Apps 1 సో A1 టైప్ చేశాను. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేద్దాం. 1 left parent. Lower parameter left parent. Right parent. సో షిఫ్ట్ 9 లెఫ్ట్ పేరెంట్, షిఫ్ట్ 0 రైట్ పేరెంట్. ఓకే, ఎంటర్ ఇస్తున్నాను. Sheet 1 table B2. Access Tech Telugu has formula overflowing B1. ఓకే, యాక్సెస్ టెక్ తెలుగు హ్యాస్ ఫార్ములా అనేది మనకి ఇలా మీరు అనుకోవచ్చు, ఇలా ఫార్ములా మనకి రాకూడదు, డైరెక్ట్ మనకి అక్కడ యాక్సెస్ టెక్ తెలుగు ఉంది అలాగే కావాలి కదా. సో దీనికోసం మనం ఏం చేయాలంటే దీని అయితే మనం ఇట్లే కాపీ చేసుకోవాలన్నమాట. సో నేను దీన్ని కాపీ చేస్తున్నాను. ఫస్ట్ చూడండి. Copy. ఓకే, యాక్సెస్ టెక్ తెలుగు హ్యాస్ ఫార్ములా కాపీ చేసాం, రైట్. దీన్ని పేస్ట్ చేస్తే మళ్ళీ అలాగే వస్తుంది కదా. సో అది ఎక్కడ పేస్ట్ చేయాలి? Access Tech Telugu 1. యాక్సెస్ టెక్ తెలుగు ఇక్కడ అన్ని క్యాపిటల్లో ఉన్నాయి కదా మనకి. ఇప్పుడు ఇక్కడ మనం పేస్ట్ చేసిన తర్వాత ఇది మన అన్ని స్మాల్ లెటర్స్లోకి మారిపోతుంది. కానీ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక థింగ్ మీరు గుర్తుపెట్టుకుని, డైరెక్ట్గా పేస్ట్ చేయకూడదు. సో దీనికోసం మనకు ఒక స్పెషల్ షార్ట్ కట్ అయితే ఉంటుంది. మనకి పేస్ట్ స్పెషల్ మీకు ఐడియా ఉంటుంది అనమాట. సో పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళైతే మనం చేసుకోవాలి, ఎందుకంటే ఇలా డైరెక్ట్ చేస్తే మనకి అది రాంగ్ వస్తుంది. సో పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళి చేసుకోవాలి. ఆ పేస్ట్ స్పెషల్లో మనకి ఎక్కడ ఉంటుందంటే హోమ్ ట్యాబ్లో ఉంటుంది, లేదంటే డైరెక్ట్ షార్ట్ కట్ కూడా ఉంది. సో అది వచ్చేసి మనకి Ctrl+Alt+V. ఓకేనా, Ctrl+Alt+V ప్రెస్ చేస్తే మనకి వచ్చేసి పేస్ట్ స్పెషల్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను ప్రెస్ చేస్తున్నాను చూడండి. Paste special dialog. Paste special window. Paste grouping. Paste grouping. All radio button checked. Alt+A1 of 12. ఓకే, ఇలా వచ్చిన తర్వాత మనము సింపుల్ గా డౌన్ ఏరోతో ప్రెస్ Formulas చేద్దాం. radio button checked. Alt+. Paste special dialog. Paste special dialog. Paste operation. Paste grouping. Paste group. ఒక నిమిషం Paste ఫ్రెండ్స్. special dialog. Paste special window. Paste grouping. Paste grouping. Formulas radio. Values radio button checked. Alt+V3 of 12. ఓకేనా, ఫార్ములాస్ తర్వాత మనకి వాల్యూస్ ఉంటుంది. ఈ వాల్యూ మీద ఎంటర్ ఇస్తేనే మనకి అక్కడ అనేది పేస్ట్ అవుతుంది. బట్ ఇలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనేది అది కాపీ చేసుకోవాలి. ఓకేనా, కాపీ చేసుకున్న తర్వాత పేస్ట్ స్పెషల్లోకి వచ్చి ఇక్కడ డౌన్ ఏరో ప్రెస్ చేస్తే వాల్యూస్ ఉంది కదా, ఈ వాల్యూస్ మీద ఎంటర్. Book 1. Excel. Sheet 1 table. Access Tech Telugu A1. ఓకే, ఇప్పుడు చేంజ్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలంటే మనం సింపుల్గా ఎడిట్ మోడ్లోకి అయితే వెళ్దాం. ఎడిట్ మోడ్లోకి ఎలా వెళ్ళాలి? F2ని ప్రెస్ చేద్దాం. ఓకేనా, F2 ప్రెస్ చేస్తున్నారు. Edit Access Tech Telugu. ఓకే, ఈ ఎడిట్ మోడ్లోకి వచ్చిన తర్వాత మనకు లెటర్ అని జనరల్గా కర్సర్ అనేది ఎండింగ్ మోడ్లో ఉంటుంది, అంటే ఎండ్లో ఉంటుంది. తెలుగు కదా, యూ దగ్గర ఉంటుంది కర్సర్ అనేది. సో ఏ దగ్గరికి రావాలంటే మనం హోమ్ అయితే ప్రెస్ చేయాలి. ఓకే, హోమ్ ప్రెస్ చేశాను. ఇప్పుడు హోమ్ ప్రెస్ చూడండి. C A. చూడండి, C E S S. ESS Space T E C H. PECH Space E E L U G U. Lang. తెలుగు. ఓకేనా, చూడండి ఇంతకుముందు మనకి ఎలా ఉంటుంది, అన్ని క్యాపిటల్లో ఉంటుంది. ఇప్పుడు అన్ని స్మాల్లోకి వచ్చేసింది విత్ ద యూజ్ ఆఫ్ లోయర్ ఫంక్షన్. ఓకే, Sheet 1 table. Access Tech Telugu A2. సో లోయర్ ఫంక్షన్ యూస్ చేసి మనం ఇలా అన్ని క్యాపిటల్ లెటర్స్ మొత్తం ఇలా మనం అన్ని స్మాల్లోకి మార్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఫార్ములా చెప్పాను కదా, Access Tech Telugu A3. ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ అన్ని స్మాలే ఉన్నాయి, రైట్. సో ఇక్కడ స్మాల్ ఉంది కాబట్టి ఇక్కడ B3. B3లో ఓకేనా, ఇక్కడ అప్పర్ ఫార్ములా యూస్ చేద్దాం, రైట్. ఓకే, ఈ అప్పర్ ఫార్ములా ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇందాక నేను సేమ్ ఆపోజిట్ మన క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి కదా, ఇందాక నేను స్మాల్ చేశాను. ఇప్పుడు స్మాల్ లెటర్స్ని అన్ని క్యాపిటల్ చేయడానికి ఇది అప్పర్ ఫంక్షన్ వాడతాం అనమాట. ఓకే, సో ఈజ్ ఈక్వల్ Edit equals. అప్పర్ UPPER. ఓకేనా, P ఫర్ పాప, UPPER. P duration 1 of 20. Duration 1 of 24. సో యాజ్ ఇట్ ఈస్ సేమ్ మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేయాలి, షిఫ్ట్ 9. Per left parent. ఓకే, బ్రాకెట్ ఓపెన్ చేసిందాం. మనకు రెఫరెన్స్ ఏంటి, సెల్ రెఫరెన్స్ ఏంటి, A2 కదా, A2 రాద్దాం. Apps 2. ఓకే, A2 రాశాను నేను. ఇప్పుడు A2 రాసిన తర్వాత బ్రాకెట్ అయితే క్లోజ్ చేసుకుందాం షిఫ్ట్ 0తో. Cut, remove the selection and put it on the clipboard. Book 1. Excel. Edit equals per. Right parent. ఓకే, బ్రాకెట్ క్లోజ్ చేసాను. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేసిన తర్వాత ఎంటర్ ఇద్దాం. Sheet 1 table. Number name as formula B3. సారీ ఫ్రెండ్స్, ఈ మిస్టేక్ వచ్చింది. Edit blank. మళ్ళీ ఫార్ములా టైప్ చేద్దాం. Equals. U initial 1 initial 1 of 4. Upper left parent. Upper parameter. Apps 1 of 2. A 2. Right. Sheet 1 table. B4. Access Tech Telugu as formula overflowing B3. రైట్, యాక్సెస్ టెక్ తెలుగు ఫార్ములా వచ్చేసింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇందాక మనం ఏదైతే చేసామో అదే చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కాపీ చేసుకోవాలి. Copy. కాపీ చేసాము. ఇప్పుడు మనం A2 దగ్గరికి అయితే వెళ్దాం. Access Tech Telugu A3.
సారీ Access text Telugu A2, B2. ఒక నిమిషం ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ Access అయిపోయింది. text Telugu as formula. Edit blank. Sheet 1 table B2. Access text Telugu A2, B2. ఓకే B2లో చేయాలి కదా ఫార్ములా. ఓకే Edit equals. U a mixture a mixture upper left parent upper A abs 1 of 24 2. A 2. Sheet 1 table B3. Access text Telugu as formula overflowing B2. ఓకే ఇప్పుడు కాపీ చేద్దాం. రైట్ Copy. ఓకే కాపీ చేసిన తర్వాత మనకి A2కి Access వెళ్దాం. text ఇక్కడ Telugu A2. ఇప్పుడు ఇక్కడ మన అప్పర్ ఫార్ములా దేనికని చెప్పాము, స్మాల్ లెటర్స్ అన్ని ఆటోమేటిక్గా అన్ని క్యాపిటల్స్ మారిపోతాయి. సో కాపీ చేసాం. దీన్ని ఎలా పేస్ట్ చేయాలంటే చెప్పాను కదా, పేస్ట్ స్పెషల్లోకి అయితే వెళ్ళాలి, డైరెక్ట్ పేస్ట్ అయితే చేయకండి. ఓకేనా. సో పేస్ట్ స్పెషల్ డైలాగ్ బాక్స్ వచ్చేసి మనకి Alt Control V. Paste special dialog. Paste special window. Paste grouping. All radio button checked Alt plus A1 of 12. సో ఇలాంటి డైలాగ్ బాక్స్ వచ్చిన తర్వాత మనకి డౌన్ ఏరోతో ప్రెస్ చేస్తే ఫార్ములా వస్తుంది. Values radio button checked Alt plus V3 of 12. సో ఫార్ములా ఫార్ములా తర్వాత వాల్యూ ఆప్షన్ వస్తుంది. వాల్యూ మీద ఎంటర్ ఇస్తే Book 1 Excel sheet 1 table. Access text Telugu A2. ఓకే ఇప్పుడు చూద్దాం ఇది అన్ని క్యాపిటల్స్లోకి అయ్యాయా లేదా. ఎడిట్ మోడ్లోకి వెళ్దామా. సో దానికోసం F2 అయితే ప్రెస్ చేస్తున్నాను మళ్ళీ నేను. Edit access text Telugu. ఇప్పుడు కర్సర్ ఎండ్లో ఉంటుంది, మనకు బిగినింగ్ తీసుకురావాలి కాబట్టి హోమ్ ప్రెస్ చేస్తున్నాను. చూసారా ఏ. సో క్యాపిటల్ లెటర్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ వచ్చింది, అది కామన్. బట్ అన్ని క్యాపిటల్ వచ్చాయి చూద్దాం. ఓకే C C E S S space E E C H space E E L U G U blank. మళ్ళీ చూపిస్తాను చూడండి. A C C E S S space E E C H space E E L U G U blank. రైట్ Sheet 1 table. Access text Telugu A3. Access text Telugu A2. గమనించారు కదా, ఫస్ట్ పైన మనకి రివర్స్లో ఉంటుంది. అంటే పైన క్యాపిటల్ ఉన్న లోయర్ చేసాము, లోయర్ ఉన్నని క్యాపిటల్ చేసాము. అంటే అన్ని క్యాపిటల్ చేసాము, అన్ని లోయర్ చేసాము. థర్డ్ ఫంక్షన్ వచ్చేసి మనకి ప్రాపర్ పేర్లో ఉంది కదా మనకి ప్రాపర్. అంటే ఇప్పుడు రాసిన మనం యాక్సెస్ టెక్ తెలుగు వర్డ్లో ఏది క్యాపిటల్ ఉండాలి, ఏది క్యాపిటల్ ఎక్కడెక్కడ ఉండాలనేది ఈ ఫంక్షన్ డిసైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా. యాక్సెస్ టెక్ తెలుగులో అన్ని స్మాలే రాస్తాం మనం. రైట్ ఒక నిమిషం Access text Telugu A2. చూద్దాం ఒకసారి. Access text Telugu A3. A3 ఓకేనా. A1 అయిపోయింది, A2 అయిపోయింది, ఇప్పుడు A3. అంటే లోయర్ అయిపోయింది, అప్పర్ అయిపోయింది. ప్రాపర్ ఫంక్షన్ యూస్ చేయాలి. సో దానికోసం నేను A3లో రెఫరెన్స్ తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం. Edit access text Telugu. ఓకే కర్సర్ ఎండ్లో హోమ్ ప్రెస్ చేస్తున్నాను బిగినింగ్కి. ఓకే C C E S S space E E C H space E E L U G U blank. రైట్ Sheet access text Telugu A3. అన్ని స్మాల్లో ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏం చేయాలి, ప్రాపర్ అంటే ఏది ఎక్కడ క్యాపిటల్ ఉండాలనేది ఈ వర్డ్లో ఆ ప్రాపర్ ఫంక్షన్ చూపిస్తుంది. ఓకే రైట్. ఇప్పుడు ప్రాపర్ ఫంక్షన్ యూస్ చేద్దామా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫార్ములా, కాకపోతే మనకి సింపుల్గా ఇక్కడ ఏంటి వర్డ్స్ ఒకటే మారుతాయి ఫ్రెండ్స్. ఫార్ములా సేమ్ ఈజ్ ఈక్వల్ PROPER ప్రాపర్ బ్రాకెట్ ఓపెన్ సెల్ రెఫరెన్స్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. ఓకే ఫార్ములా Access B3. రైట్. ఇప్పుడు చూద్దాం. Edit equals. Peak duration 1 of 20 R. Of P equals. Peak duration of duration proper left parent proper parameter text required. ఓకే ప్రాపర్ రాసాం కదా. ఇప్పుడు సెల్ రెఫరెన్స్ రాయాలి, అంటే ఏదైతే మనం మార్చాలనుకుంటామో దాని రెఫరెన్స్ రాయాలి. సో మనకి A3 కదా, A3 మనం చేంజ్ చేద్దాం. A abs 1 of 3. సో A3 రాసాం. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను Shift 0తో. Shift 9 ఓపెన్, Shift 0 క్లోజ్. A 3 right parent. రైట్ ఎంటర్ ఇద్దాం. Sheet 1 table B4. Access text Telugu as formula overflowing B3. ఓకే ఇప్పుడు ఇక్కడ నేను సేమ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసుకోవాలి దీన్ని అయితే ఫార్ములాని. Copy. వచ్చిన రిజల్ట్ని కాపీ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ A3లోకి అయితే రావాలి. అంటే మనం ఎక్కడైతే చేంజ్ చేసుకోవాలో అక్కడికి అయితే రావాలి. Access text Telugu A3. ఇది నాకు ఇక్కడ చేంజెస్ కావాలి కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మనం ఏం చేయాలి, డైరెక్ట్గా పేస్ట్ చేయకూడదు కాబట్టి Alt Control V పేస్ట్ స్పెషల్ డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. Paste special dialog. Paste special window. Paste grouping. All radio button checked Alt plus A1 of 12. ఓకే ఇక్కడ పేస్ట్ స్పెషల్ డైలాగ్ బాక్స్ రాగానే ఫస్ట్లో కర్సర్ ఆల్లో ఉంటుంది. మనం డౌన్ ఏర్తో Paste special dialog. Paste operation. ఒక నిమిషం ఫ్రెండ్స్, ఇది All radio button. Values radio button checked Alt plus V3 of 12. సో నాకు కొంచెం ఎక్సెల్ స్ట్రోక్ ఉంది, నో ప్రాబ్లం. బట్ అందరికి ఏంటంటే ఎక్సెల్ పేస్ట్ స్పెషల్ ఓపెన్ చేయగానే మనకి ఆల్ రేడియో బటన్ ఫార్ములా అండ్ వాల్యూ. సో థర్డ్ ఆప్షన్ అనమాట. వాల్యూస్ మీద ఎంటర్ ఇవ్వగానే మనకి పేస్ట్ అయిపోతుంది. Book 1 Excel sheet 1 table. Access text Telugu A3. సో Paste ఇక్కడ values grouping 2 of 3. Sheet 1 table. Access text Telugu A3. సో వాల్యూ మీద ఎంటర్ ఇవ్వగానే అక్కడ మనం ఫస్ట్ రాసిన టెక్స్ట్ రీప్లేస్ అయ్యి
సారీ టెక్స్ట్ పోయి మనం ఫార్ములాతో చేసిన టెక్స్ట్ అనేది రీప్లేస్ అవుతుందండి. ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చిందో. డిఫరెన్స్ గమనిద్దాం అప్పటికి ఇప్పటికి. ఓకేనా? సో దానికోసం నేను మళ్ళీ ఎడిట్ మోడ్లోకి వెళ్తున్నాను. F2 ప్రెస్ చేసి Edit access text Telugu. A సో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంది. C ఓకే, C E S S space E E T సరే ఇక్కడ కూడా క్యాపిటల్ E ఉంది. C H space E మళ్ళీ టీ క్యాపిటల్. E L U G U blank. Sheet 1 table of 4. సో ప్రాపర్లో ఏంటంటే యాక్సెస్ టెక్ తెలుగు ఒక్కొక్క వర్డ్ కాదు కాబట్టి మనకి ప్రతి వర్డ్లోనే క్యాపిటల్ లెటర్ ఉండాలి కాబట్టి ప్రాపర్ ఫంక్షన్ అయితే యూస్ చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ లోయర్, అప్పర్, ప్రాపర్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఫస్ట్ది వచ్చేసి మనకి లోయర్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అన్ని క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి, అన్నీ నాకు స్మాలే కావాలి ఆ వర్డ్లో అంటే కనుక మీరు ఈ లోయర్ ఫంక్షన్ అయితే యూస్ చేయాలి. ఈక్వల్ LOWER లోయర్ బ్రాకెట్ ఓపెన్ సెల్ రెఫరెన్స్ అంటే ఎక్కడ ఉందో ఆ సెల్ రెఫరెన్స్ అయితే ఇవ్వాలి. తర్వాత బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. దెన్ కాపీ చేసిన తర్వాత మనము ఎక్కడైతే అది పేస్ట్ చేయాలో ఆ సెల్ దగ్గరికి మనం ఇందాక రెఫరెన్స్ ఏదైతే ఎంటర్ చేసామో ఆ రెఫరెన్స్ సెల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ అయితే పేస్ట్ చేయకండి. ఓకేనా? Ctrl+Alt+V పేస్ట్ స్పెషల్ డైలాగ్ బాక్స్. ఓకేనా? దానిలోకి వెళ్ళి అది ఓపెన్ చేసిన తర్వాత మనకు డౌన్ అయితే వస్తే వాల్యూస్ చెక్ బాక్స్ వస్తుంది కదా, వాల్యూ మీద ఎంటర్ ఇవ్వగానే ఆటోమేటిక్గా టెక్స్ట్ అనేది పేస్ట్ అయిపోతుంది, నీట్గా అసెంబుల్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ అప్పర్ కూడా అంతే ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి అన్ని స్మాల్ ఉన్నాయి, క్యాపిటల్ అన్ని లెటర్స్ క్యాపిటల్లో కావాలంటే కనుక ఆ వర్డ్ మొత్తం క్యాపిటల్ లెటర్స్లో రావాలంటే కనుక అప్పర్ ఫంక్షన్ యూస్ చేయాలి. ఫార్ములా సేమ్, కాపీ ద ఫార్ములా రిజల్ట్. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి పేస్ట్ స్పెషల్ డైలాగ్ బాక్స్ని పేస్ట్ చేసేయండి. నెక్స్ట్ థర్డ్ కూడా అంతే, ఏంటి ప్రాపర్. సో ప్రాపర్ ఏంటంటే మనకి ప్రాపర్గా ఎలా ఉండదు, జనరల్గా మనం అన్ని స్మాల్ లేకపోతే అన్ని క్యాపిటల్ కూడా అలా రాసుకుంటూ పోతుంది. సో ఈ ప్రాపర్ ఫంక్షన్ యూస్ చేస్తే మనకి టెక్స్ట్ అనేది ప్రాపర్గా మనకి రావడం జరుగుతుంది. అంటే క్యాపిటల్ ఎక్కడ ఉండాలి ఏంటి అనేది, ఏ లెటర్ ఏ క్యాపిటల్ స్టార్టింగ్ వర్డ్ క్యాపిటల్ ఉండాలని అది డిసైడ్ చేస్తుంది ప్రాపర్ ఫంక్షన్. సో New notification from WhatsApp. Telugu Vision name. సో ఫార్ములా సేమ్ మూడింటి కూడా ఈక్వల్ PR ప్రాపర్ బ్రాకెట్ ఓపెన్ సెల్ రెఫరెన్స్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. అప్పర్ కూడా అంతే, UPPER అప్పర్ బ్రాకెట్ ఓపెన్ సెల్ రెఫరెన్స్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. సేమ్ లోయర్ కూడా అంతే. వచ్చిన తర్వాత రిజల్ట్ని అంటే ఒక్కొక్క దాన్ని మనం కాపీ చేసుకొని, సో ఇందాక నేను చూపించినట్టుగా వీడియోలో చూపించినట్టుగా అలా చేయండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ ఫార్వర్డ్ లేదా బ్యాక్వర్డ్ చేసుకుందని మీరు చూసుకోవచ్చు. ఒకవేళ అప్పటికి మీకు అర్థం కాకపోతే మా కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి, నేను కామెంట్కి రిప్లై ఇచ్చి మీకు సలహా మీ డౌట్స్ని తీరుస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ మాకు అందిస్తున్నందుకు ఇలాగే మీకు సపోర్ట్ ఉంటుంది మేము కోరుకుంటున్నాము. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మరోసారి కొత్త వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ. In sharing meeting control.